హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులకు ఈ రోజైతే ఇల్లు వచ్చిన వాళ్ళకి సర్టిఫికేట్ ఇస్తారు. పూర్తి వివరాలు తెలుసుకుందాం. ప్లీజ్ అండి, వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి. నా ఓల్డ్ ఛానల్ డిలీట్ అయిపోయింది, ఇది కొత్త ఛానల్. చాలా తక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్నారని ఆశిస్తున్నాను. నేటి నుంచి 4 స్కీమ్స్. తొలి రోజు మండలానికి ఒక గ్రామంలో ప్రారంభం. నారాయణపేట జిల్లా చంద్రవంచలో లాంచ్ చేయనున్న సీఎం. మార్చి 31 వరకు రాష్ట్ర వ్యాప్తంగా అర్హులందరికీ అమలు. సో ఈరోజు 1 గంటలకు మనకు ఈ 4 పథకాలు అయితే ప్రారంభమవుతాయి. ఈరోజు వచ్చేసి ఫస్ట్ రోజు మండలంలో ఒక్క గ్రామంలో మాత్రమే ఈ 4 పథకాలకు మొత్తం అనేది పంపిణీ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ రోజు నుంచి ఫిబ్రవరి 1 నుంచి మార్చి 31 వరకు కొత్తగా వచ్చిన అప్లికేషన్స్, మళ్ళీ కంప్లైంట్స్ వచ్చిన అప్లికేషన్స్ అన్నీ చెక్ చేసి అందరి లబ్ధిదారులకైతే పథకాల పంపిణీ అయితే పూర్తి చేస్తారు. అయితే ఈరోజు ఇందిరమ్మ ఇళ్ళ లబ్ధిదారులకు ఇల్లు శాంక్షన్ చేసినట్లు ధృవీకరణ పత్రాలు అందజేయాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఎవరికైతే ఇల్లు వచ్చిందో మీకు ఇల్లు వచ్చిందని మీ పేరు మీద ఒక సర్టిఫికేటు, ఒక మెమో అయితే ఇవ్వడం జరుగుతుంది. రేషన్ కార్డులకు సంబంధించి కూడా ఫుడ్ సెక్యూరిటీ పత్రాలను గ్రామంలో అర్హులకు ఇవ్వాలని అయితే రేషన్ కార్డు వచ్చిన వాళ్ళకు కూడా ఒక సర్టిఫికేట్ ఇస్తారు, మీకు రేషన్ కార్డు వచ్చింది అని చెప్పి. రైతు భరోసా, రైతుల ఖాతాల్లోకి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నేరుగా భూమి లేని కూలీల బ్యాంకు ఖాతాలోకి జమ చేయాలని ఆర్థిక శాఖకు సూచించారు. ఈరోజు సండే కనుక ఈరోజు వడవు రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అనేది రేపటి నుంచి మీకైతే ఖాతాలలో జమ చేయడం జరుగుతుంది. సో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 621 మండలాలు ఉన్నాయి. ఆదివారం ఉండగా ప్రతి మండలంలో ఒక్క గ్రామంలో అంటే 621 గ్రామాల్లో 4 స్కీమ్లను ప్రారంభిస్తారు. మండలానికి ఒక్క ఊరిలో మాత్రం ఈరోజు అన్ని పథకాలు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఏదో ఒక్క ఊరిని సెలెక్ట్ చేసుకొని ఆ ఊరిలో 4 అంటే ఏంటంటే ఇందిరమ్మ ఇల్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డు, రైతు భరోసా, ఈ 4 ఒక్క ఊళ్ళో మాత్రమే కంప్లీట్ చేస్తే మిగతా ఊళ్ళకు రేపటి నుంచి మార్చి 31 లోపు కంప్లీట్ చేస్తారు. నిజమైన లబ్ధిదారులో ఒక్కరికి కూడా అన్యాయం జరగొద్దని సీఎం తేల్చి చెప్పారు. అనర్హులకు లబ్ధి చేకూరిస్తే వాటిని క్యాన్సిల్ చేస్తామని, ఆయా అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎవరికైనా పొరపాటున ధనికులకు వస్తే తర్వాత వాటిని క్యాన్సిల్ చేసి మళ్ళీ పేదవాళ్ళ పేరైతే యాడ్ చేయడం జరుగుతుంది. పూర్తి వివరాలు చూసుకుంటే రేషన్ కార్డులు వచ్చేసి కొత్త పేర్లు యాడింగు, డిలీషన్ ఇలా వివిధ రకాలుగా 25 లక్షల పైగా అప్లికేషన్స్ వచ్చినాయి. అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇస్తారు. కొత్తగా 10 లక్షల మందికి అయితే రేషన్ కార్డు ఇవ్వడం జరుగుతుంది. రైతు భరోసా చూసుకుంటే ఎకరానికి 6,000 ఇస్తుర్రు. దాదాపు 1,49,00,000 ఎకరాలకు ఇస్తుర్రు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా వచ్చేసి 6 లక్షల కుటుంబాలకు సంవత్సరానికి 12,000 ఇస్తారు. ఇందిరమ్మ ఇండ్లు వచ్చేసి 80,54,000 అప్లికేషన్స్ వచ్చాయి. అయితే మొత్తం చెక్కింగ్ చేసిన తర్వాత 40 లక్షల అర్హులు ఉన్నట్టు గుర్తించారు. మొదటి ఏడాదిలో ఈ సంవత్సరం మాత్రం 4,50,000 మందికి మాత్రమే ఇల్లు ఇస్తారు. రేషన్ కార్డులు ఇచ్చిన వెంటనే సన్న బియ్యం అయితే ఫ్రీగా ఇస్తారు. అర్హులు కాకపోతే క్యాన్సిల్ చేస్తాం. అత్యంత పకడ్బందీగా నిజమైన అర్హులకే లబ్ధి జరిగేలా స్కీమ్స్ అందేలా చర్యలు తీసుకున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. కొత్త దరఖాస్తులన్నీ పరిశీలించి ప్రతి అర్హుడికి స్కీమ్ అందజేస్తామని, ఫిబ్రవరి మొదటి వారంలో 4 పథకాలకు షెడ్యూల్ ఇచ్చి అన్ని గ్రామాల్లో మార్చిలోగా పూర్తి చేస్తామని తెలిపారు. సో ఇప్పుడు ఎవరికైనా ధనికులకు వచ్చినా కూడా వాళ్ళ పేరు ఫైనల్లో అనేది క్యాన్సిల్ చేస్తారు. ఇది అప్డేట్. వీడియోని లైక్ చేయండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.